హైదరాబాద్ శివారు కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. ఈ మర్డర్పై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వప్న హత్యను నిరసిస్తూ విధులను బహిష్కరించారు న్యాయవాదులు. పోలీసుల తీరును నిరసిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివారు ప్రాంతం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న హత్యను నిరసిస్తూ విధులను బహిష్కరించారు న్యాయవాదులు. పోలీసుల తీరును నిరసిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నల్లి మొయినాబాద్ లోని కేతిరెడ్డిపల్లిలో నివాసం ఉంటున్నారు స్వప్న అడ్వకేట్. ఆమె కుటుంబంతో పాటు నివాసం ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే ఆమె ఒక ప్రేమ వివాహం కూడా చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే గత కొద్ది కాలంగా కుటుంబ సభ్యులకు సంబంధించి వీళ్ళల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు రాజు తోటి విభేదాలు ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా వీళ్ళ భూ వివాదం ఒకటి కొనసాగుతుంది. దీనికి సంబంధించి స్వప్న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుందన్న కోపంతో ఆమె తన సొంత చెల్లెలు స్వప్న పైన కక్ష పెట్టుకున్నాడు రాజు. ఈ క్రమంలోనే ఆమెను ఇవాళ పొలంలో ఉండగా ఆమెను కత్తితో గొంతుపై దాడి చేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆమెని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది స్వప్న. మరొక వైపు రాజుని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరొక వైపు అడ్వకేట్ స్వప్నకి సంబంధించి హత్య జరగడం పైన స్థానికంగా ఉన్న కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరిగింది. చేవేళ్లకు సంబంధించిన కోర్టులో వాళ్ళు విధులను బహిష్కరించి నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఆ కుటుంబ సభ్యులు, స్వప్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ కూడా అడ్వకేట్లు అందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళతోటి పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. మరొక వైపు హత్యకు పాల్పడ్డ రాజును కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. నంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.